చార్లీ చార్లీ ఆర్ యు దేర్? సో గైస్, ఇప్పుడైతే టైం వచ్చేసి 11:41 PM అయింది అండ్ మీరు చూసుకోవచ్చు కూడా. అండ్ ఇప్పుడు నేనైతే చార్లీ చార్లీ గేమ్ ఆడబోతున్నాను అండ్ చాలా అంటే చాలా జెన్యున్గా వేస్తా అండ్ దాంట్లో ఎటువంటి మార్పులు ఏమీ ఉండవు. సో ప్లీజ్ వాచ్ ఇట్ గైస్. ఇప్పుడైతే మనం చార్లీ చార్లీ గేమ్ ఆడబోతున్నాం. కానీ ఇప్పుడు దాకా ఆడిన వాళ్ళు అయితే చాలామంది ఫేక్ చేసి ఆడేవాళ్ళు, బట్ మనం ఇప్పుడైతే రియల్గా ఆడబోతున్నాం. అండ్ దీన్ని మట్టికి ఇంట్లో ఎవరు ట్రై చేయకండి. గేమ్ ఆడే ముందు అసలు ఇది చార్లీ చార్లీ గేమ్ ఎలా తయారు చేశారు అని తెలుసుకోవాలి. అండ్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక స్పిరిట్ని మనం అబ్జర్వ్ చేసుకుని అండ్ దాని ఒక్క కోరికలు తెచ్చి అండ్ తర్వాత మన కోరికలు తెచ్చుకునేలా అప్పట్లో తయారు చేశారు. స్టార్టింగ్లో దీన్ని పెన్సిల్ గేమ్ అనేవాళ్ళు, కానీ ట్విట్టర్లో ఒక పోస్ట్ హ్యాష్ ట్యాగ్ అనేది చార్లీ చార్లీ అనే హ్యాష్ ట్యాగ్ ఒకసారిగా ఫేమస్ అయింది అండ్ దీనికి చార్లీ చార్లీ నేమ్ అనేది అలా వచ్చిందనమాట. గైస్, దయచేసి ఈ గేమ్ మాత్రం ఇంట్లో ట్రై చేయకండి. అండ్ ఇది అన్నీ తెలుసుకున్న తర్వాత మేము ఈ గేమ్ ఆడడం స్టార్ట్ చేసాం. అండ్ ఈ గేమ్లో ఏం తెలిసిందో అది జెన్యూన్ రివ్యూ ఇవ్వడానికి మాత్రమే ట్రై చేస్తాం. అండ్ దయచేసి ఇంట్లో మాత్రం ట్రై చేయకండి. అండ్ ఇది ముందుగా మన చార్ట్ అనమాట. అండ్ దీంతోనే ఎస్ఆర్ను ఒకవేళ స్పిరిట్ వచ్చినట్లయితే ఇదే మనకి మొత్తం మూలాధారం. అండ్ ఎస్ఆర్ను ఉంటే ఎస్ అని చెప్తుంది, లేదంటే లేదు. అండ్ ఇవి మన క్వశ్చన్స్ అనమాట. అండ్ ఇవి పెన్సిల్స్, అండ్ ఇది మ్యాచ్ బాక్స్, అండ్ ఇవి 4 క్యాండిల్స్ అనమాట. గైస్, దయచేసి ఈ గేమ్ మాత్రం అస్సలు ట్రై చేయకండి, అస్సలు అంటే అస్సలు ట్రై చేయకండి. సో ఫస్ట్ అయితే మనం వీటిని అడ్జస్ట్ చేద్దాం. ఇదనమాట సెంటర్ పాయింట్. ఓకే, అండ్ నెక్స్ట్ క్యాండిల్స్ వెలిగిద్దాం. సో ఇక్కడ పెడుతున్నాను నేను. అండ్ ఇక్కడ ఏం జరిగినా సరే జెన్యూన్ రివ్యూ ఇవ్వడానికి మాత్రమే చూస్తాను. కరెక్ట్గా మిడిల్లో పెట్టుకుంటున్నాను అనమాట. సో గైస్, ఇప్పుడైతే మనం గేమ్ స్టార్ట్ చేద్దాం. సో గైస్, అండ్ ఇవి లైట్స్ వేయడం వల్ల ఏం కనిపించట్లేదు. అండ్ ఇలాగే ఆడదాం గేమ్. అండ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో గేమ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడైతే మనం క్వశ్చన్స్ అడుగుదాం. చార్లీ చార్లీ ఆర్ యు దేర్? అండ్ సెకండ్ టైం కూడా అడుగుదాం. చార్లీ చార్లీ ఆర్ యు దేర్? నో రియాక్షన్. అండ్ థర్డ్ టైం కూడా అడుగుదాం. చార్లీ చార్లీ ఆర్ యు దేర్? నో రియాక్షన్. అండ్ నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చార్లీ చార్లీ ఆర్ యు కిడ్? చార్లీ చార్లీ ఆర్ యు కిడ్? చార్లీ చార్లీ ఆర్ యు కిడ్?
థర్డ్ క్వశ్చన్ కూడా వెళ్ళిపోదాం. చార్లీ చార్లీ నిన్ను ఎవరైనా చంపారా? చార్లీ చార్లీ నిన్నెవరైనా చంపారా? చార్లీ చార్లీ నిన్నెవరైనా చంపారా? దీనికి కూడా నో రియాక్షన్. సో వస్తే ఈ క్వశ్చన్కి రావాలన్నమాట. చార్లీ చార్లీ నీకేమైనా హెల్ప్ కావాలా? చార్లీ చార్లీ నీకేమైనా హెల్ప్ కావాలా? చార్లీ చార్లీ నీకేమైనా హెల్ప్ కావాలా? సో దీనికి కూడా నో రియాక్షన్. సో చార్లీని నా గురించి ఏదైనా క్వశ్చన్ అడిగిదాం అండ్ తను రియాక్ట్ అవుతుందో లేదో చూద్దాం. చార్లీ చార్లీ ఫ్యూచర్లో నాకు మనీ వస్తుందా? చార్లీ చార్లీ ఫ్యూచర్లో నాకు మనీ వస్తుందా? సో నో రియాక్షన్. సో అండ్ ఇదే నా లాస్ట్ క్వశ్చన్. ఒకవేళ చార్లీ కనుక ఉంటే అండ్ ఈ క్వశ్చన్కి రియాక్ట్ అవుతుంది అండ్ లేదంటే లేదు. అండ్ ఈ క్వశ్చన్తో తెలిసిపోతుంది స్పిరిట్ ఉందో లేదు. అండ్ మీరేం నమ్మాలంటే ఒకవేళ అది మూవ్ అవుతే నిజంగా స్పిరిట్ ఉన్నట్టు, లేదంటే లేదు. అండ్ అది మీ ఊహలుగా వదిలేస్తున్నా. ఓకే స్టార్ట్ చేద్దాం. సో ఇదే నా లాస్ట్ క్వశ్చన్ అండ్ ఇప్పుడు అడగబోతున్నాను. చార్లీ చార్లీ నీ దగ్గర నుంచి ఏ రియాక్షన్ లేదు, సో నేను గేమ్ని ఎండ్ చేస్తున్నా. అండ్ నీకు ఆడాలనిపిస్తే ఎస్ అని చెప్పు. అండ్ సెకండ్ టైం కూడా అడుగుదాం. చార్లీ చార్లీ నీ దగ్గర నుంచి ఏ రియాక్షన్ లేదు, ఒకవేళ నీకు ఆడాలనిపిస్తే ఎస్ అని చెప్పు. చార్లీ చార్లీ నేను గేమ్ని ఎండ్ చేస్తున్నా, ఒకవేళ నీకు ఆడాలనిపిస్తే ఎస్ అని చెప్పు. నేను గేమ్ అయితే చాలా జెన్యున్గా ఆడాను, బట్ కానీ నో రియాక్షన్. అండ్ ఏమనుకుంటున్నారో మీ ఊహలకే వదిలేస్తున్నా. అండ్ ఇవి 10 ఎపిసోడ్స్లో వస్తాయి. అండ్ ఇది నా ఫస్ట్ గేమ్ అనమాట. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ జాయిన్ అయిపోండి. అండ్ ఇటువంటివి ఇంకొక 9 గేమ్స్ వస్తాయి అనమాట. అండ్ రియల్గానే జెన్యున్ రివ్యూ ఇస్తాను.